మొన్న జరిగిన ప్రమాణ స్వీకారం ఒక శుభదినోత్సవం అయితే మన ఆంధ్రప్రదేశ్కి నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఛార్జ్ తీసుకుని ఆయన చెప్పిన మాట ప్రకారం ఏదైతే యువత మమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించిందో మీకు అందరికీ తెలుసు. భారతదేశ చరిత్రలో ఇప్పుడు యంగ్ ఇండియా అంటున్నారు అందరినీ, మనల్ని ప్రపంచ దేశాలన్నీ యంగ్ ఇండియా అని పిలుస్తున్నాయి. ఎందుకంటే 40 నుంచి 45% మంది మనలో యువతే ఉంది. మన హయ్యెస్ట్ యువత ఉన్న దేశంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. ఎందుకంటే అమెరికాకు ఉద్యోగం వెళ్ళాలన్నా మ్యాన్ పవర్ మందే, జపాన్ వెళ్ళాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా, యూరోపియన్ కంట్రీస్ కానీ, కెనడియన్ కంట్రీస్ కానీ, ఎక్కడైనా మన యువతే సాఫ్ట్వేర్లో కానీ, వైద్య రంగంలో కానీ అన్ని రకాలుగా మన యువత ఉంది. ఆ యువత ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ ప్రభుత్వాన్ని తీసుకురావాలి, గత ప్రభుత్వాన్ని పారదోలాలనే లక్ష్యంతో సుమారుగా 3 ఏళ్ళు పనిచేసింది. నాకు తెలిసి ఫస్ట్ 1.5-2 ఇయర్సే సమయం ఇచ్చింది. వాళ్ళ అంచనాలకి తగ్గట్టుగా లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఈ ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టే తీరు, ఇవన్నీ చూసి యువత ఉవ్వెత్తున ఉద్యమంలాగా చంద్రబాబు నాయుడు గారు వెంట పనిచేసింది. దానిలో భాగంగానే మాకు ఇచ్చిన ఈ మెజార్టీలు 60,000, 70,000, 80,000, 90,000, ఎస్పెషల్లీ సిటీస్లో అయితే. ఎందుకంటే ఉద్యోగాలు వచ్చేది ఎక్కువ సిటీస్లోనే. అర్బన్ ఏరియాకి మైగ్రేట్ అవుతూ ఉంటారు పేద ప్రజలందరూ ఊర్ల నుంచి ఉద్యోగం నిమిత్తం. అలాంటి సిటీస్లో అబ్నార్మల్ మెజార్టీస్ వచ్చాయి. 90,000 చిల్లరలు, 91, 92 ఇలాంటి మెజార్టీలు వచ్చాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన మాట తప్పకూడదనే ఉద్దేశంతో వచ్చి రాగానే ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసిపోయాడు ఆయన. అసలు ఎడ్యుకేషన్లో ఎంత దోపిడీ జరిగింది, ఈయన తాలూకా భూములు ఎంత కొన్నాడు. ఈ చొక్కా బట్టలతో వచ్చిన మనిషి ఒక చిన్న బట్టల షాప్ నడుపుకునే ఈ ఎస్ఆర్ షాపింగ్ అనే గోపీనాథ్ రెడ్డి మీద కూడా ఖచ్చితంగా విచారణ చేస్తాం. ఎందుకంటే వేలాది కోట్లు దోచేశాడు భూములు. మీకైతే ల్యాండ్ పూలింగ్లు అయితే అతను చేసినంత దుర్మార్గమైన ల్యాండ్ పూలింగ్లు ఇంకెక్కడ ఉండవు. ఇలాంటి భూదోపిడీని ఖచ్చితంగా విచారిస్తాం. దీని మీద కూడా మేము తొందరలోనే చర్యలు ప్రారంభిస్తాం. ఇప్పుడు సంక్షేమం ఎలాగ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు నిన్న, ఇలాంటి ప్రక్షాళన కూడా సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది. మాది అభివృద్ధి సంక్షేమంతో కూడిన ప్రభుత్వం. దాంతోపాటు ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో అవినీతిని కూడా ప్రక్షాళన చేసే దిశగా, అంటే అన్ని రకాల 4 రోడ్లు రింగ్ రోడ్లాగా ఎటు పడితే అటు వెళ్ళిపోతాం. ఎందుకంటే ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకుంటాం. ఇలాంటి అవినీతిని ప్రాల్దొస్తేనే ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి. ఎందుకంటే ఒక సరైన చీడ పురుగు ఉందనుకోండి, అది అలా తినేస్తూ ఉంటుంది, చెదలాంటిది. ఈ చెదను వదులుస్తాం. వైజాగ్ నుంచి మాత్రం ఈ చెద పురుగులందరినీ 4-5 చెద పురుగులు ఉన్నాయి. నిన్నే భయమేసి సుబ్బారెడ్డి కార్పొరేటర్లు ఎక్కడ పారిపోతారో, నీ పరిపాలన నచ్చట్లేదురా నాయన, నువ్వు ఒక సామంతరాజులు ఇక్కడ ఉన్నావు, మా నెత్తి మీద కూర్చున్నావు, మాకు డెమోక్రసీ లేకుండా చేస్తున్నావు, అధ్యక్షుడికి మాకు ఆయనేమో కదలడు, నువ్వేమో మధ్యలో పూజారిలాగా నువ్వు ఒకడివి మాకు అని చెప్పి వాళ్ళు విపరీతంగా విభేదించారు. అది తెలుసుకుని ఉట్టావుట్టిన హైదరాబాద్ నుంచి వచ్చి నిన్న కార్పొరేటర్లను బతిమాలుతున్నాడు. ఇంతకుముందు కార్పొరేటర్లను చీడ పురుగుల్లా చూసేవాడు. ఇదే జగన్ నిన్న ఎమ్మెల్సీలతో మీటింగ్ పెట్టుకున్నాడు. ఈ ఎమ్మెల్సీలు అనేవాడికి ఈ కాన్స్టిట్యున్సీ రివ్యూలు చేస్తే కూడా ఈ మార్కులు వేస్తూ ఉండేవాడు. నీకు టికెట్ ఇస్తాను, నీకు ఇవ్వను, నీకు బాగుంది, నీకు బాగోలేదు, గ్రాఫ్లు ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టి గ్రాఫులు చేసేవాడు. అలాంటి మీటింగులకు కూడా ఎమ్మెల్సీని ఇన్వాల్వ్ చేసేవాడు కాదు. ఏ మీటింగ్కి ఎమ్మెల్సీని లేదు. నాకు తెలిసి కొంతమంది ఎమ్మెల్సీలు అయితే ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిని చూశారు నిన్న. ఎందుకంటే ఆ ఎమ్మెల్సీలు పారిపోతారని ఉంది. అంటే వాళ్ళు పారిపోకుండా వాళ్ళని హిప్నటిజం చేస్తున్నాడు, మోటివేట్ చేస్తున్నాడు అనమాట. మనకేంటంటే మనకు అధికారం దగ్గరలోనే ఉంది, నాకు వయసు ఉంది, పాదయాత్ర చేయగలుగుతాను, ఓపిక ఉంది, వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఏమైనా శుభమాని మనం ప్రమాణ స్వీకారం చేసి కార్యక్రమాలు అమలు చేస్తుంటే వాళ్ళు ఇది అమలు చేయలేరు, అది అమలు చేయలేరు, మనకు ఛాన్స్ ఉంది, ఇలా ఉంది, ఉవ్వెత్తులు లేద్దాం, శిశుపాలుళ్ళ లెక్కలు పెడదాం, ఇలాంటి పిచ్చివాగుడంతా వాగుతున్నాడు. ఏంటంటే దింపుడు కలిగిన ఆశలు ఆయనకి. ఇంకా ముఖ్యమంత్రి ఎమ్మటే 2 రోజులకు 3 రోజులకి ఎప్పటికప్పుడు ఆయనే పదవిలో కూర్చొని ఇసుక వేసుకుందామా, ఇప్పుడు లెక్కలు వేసుకుంటూ ఉంటాడు, ఎక్కడెక్కడ ఎంత ఇసుకుంది, ఇంకేమైనా పోగొడుతుందా, పనులు ఫ్లోలు ఎలా ఉన్నాయి, దేవుడి దేవల్ల గోదావరి బాగా ఇదవ్వాలి, వర్షాలు బాగా పడాలి, ఇసుక బాగా ఇదవ్వాలి, నేను వచ్చేటప్పుడు రెడీగా ఉండాలి. ఆయన దింపుడు కలిగిన ఆశలు అలా ఉన్నాయి. నోరు అలా తెలుసుకుని ఉన్నాడు. ఎప్పుడు పంచభూతాలను తినేద్దామనే దాంట్లో ఉన్నాడు. ఎందుకు పోయిందా అనేది 2-3 రోజులు మెదన పడ్డాడు. ఈవీఎం అన్నాడు, ఇంకోటి అన్నాడు, ఇంకోటి. నిన్న పారంబోకు అక్కడ కేతిరెడ్డి ఈవీఎం మీద ఇచ్చాడు. మరి ఇంతకుముందు 151 వచ్చినప్పుడు
ఈవీఎంలు ఏం చేసాయి? ఈవీఎంలు ఎక్కడికి పోయాయి? 151 సీట్లు వచ్చినప్పుడు ఇదే ఈవీఎం ఎక్కడ వచ్చింది? విపరీతమైన ఎన్టీ రామారావు గారికి వచ్చిన మెజార్టీ 50+ అనేది పర్సంటేజ్ అరుదుగా జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో. 83లో స్వర్గీయ ఎన్టీఆర్కి జరిగింది, 85లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడే వచ్చింది, మొన్న జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. మరి అప్పుడు 50 దాటి అబ్నార్మల్ పర్సంటేజ్తో 10% గ్యాప్తో నువ్వు గెలిచావంటే అప్పుడు ఈవీఎంలు నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయలేదని మేము అడుగుతున్నాం. ఇదంతా ఇప్పుడు మన అందరం ఈ ముఖాముఖిగా లబ్ధిదారులు ఇక్కడే ఉన్నారు, మన ఈ డిఎస్సి వాళ్ళు కానీ వాళ్ళతో కూడా మీకు పరిచయం చేస్తాం. ఈ డిఎస్సి తాలూకా చదువుకున్న పిల్లలు కానీ బీఈడి ల్యాండ్ టైటనింగ్ వీళ్ళు కానీ మీ అందరికీ కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాం. సీఎం గారు మాట్లాడుతూ